ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 2 నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికల విశ్వసనీయతను నిలబెట్టుకోవడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోందని సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. EU భారత్ల మధ్య పరస్పర అవగాహన ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించి తొలి పూజ నిర్వహించారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరాలు. దేశంలో 6,405 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే శాఖ 2 ప్రాజెక్టులను ఆమోదించింది. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ, కోదర్మా బర్కాకానా రైల్వే మార్గం డబ్లింగ్ చేసే ప్రాజెక్టు కోసం 3,063 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. అలాగే బళ్ళారి చిక్జాజూర్ రైల్వే మార్గం డబ్లింగ్ కోసం 3,342 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లుగా పేర్కొన్నారు. కోదర్మా బర్కాకానా డబ్లింగ్ ప్రాజెక్ట్ 133 కిలోమీటర్ల మేర సాగుతుందని, దీనివల్ల 938 గ్రామాలు, 15 లక్షల జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యాలు దక్కుతాయని చెప్పారు. అదేవిధంగా బళ్ళారి చిక్జాజూర్ డబ్లింగ్ రైల్వే మార్గం 185 కిలోమీటర్లుగా నిర్మాణం సాగుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ, दोनों रेलवे प्रोजेक्ट्स हैं। एक है कोडरमा से बरकाकाना डबलिंग, दूसरी है बल्लारी से चिकजाजूर डबलिंग। दोनों काफी बड़े सेक्शंस हैं, 133 किलोमीटर्स और 185 किलोमीटर्स के, और दोनों के दोनों इकोनॉमिक एक्टिविटी पॉइंट ऑफ व्यू से बहुत इंपॉर्टेंट है, कनेक्टिविटी पॉइंट ऑफ व्यू से बहुत इंपॉर्टेंट है, और ट्राइबल और जनरल पॉपुलेशन के मूवमेंट के हिसाब से बहुत इंपॉर्टेंट है। 938 विलेजेस कवर होते हैं, बेनिफिट होते हैं इससे, और 15 लाख पॉपुलेशन को इसका बेनिफिट मिलता है। 17 मेजर ब्रिजेस हैं, 180 माइनर ब्रिजेस हैं, 42 फ्लाईओवर्स हैं, 33 अंडरपासेस हैं, और 30 मिलियन टन कार्गो इस डबलिंग के बाद में एक्स्ट्रा इस लाइन पे जाएगा। आप सब जानते हैं कि रेलवे जैसे कार्गो शिफ्ट करता है हाईवे से, दैट मीन्स एक एनवायरमेंटल बेनिफिट मिलता है। దేశవ్యాప్తంగా ఎన్నికల విశ్వసనీయతను నిలబెట్టడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోందని ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. స్టాక్హోమ్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ఎన్నికల జాబితాను నిర్వహించడం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, పారదర్శకమైన కార్యక్రమమని అన్నారు. దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీలకు చట్ట ప్రకారం ఎన్నికల జాబితాలను పంపిస్తామని ఆయన చెప్పారు. భారత ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఉందని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించి తొలి పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే అమర్నాథ్ యాత్ర ప్రారంభ సూచికగా ఈ విధంగా చేయడం ఒక ఆనవాయితీగా ఉంది. ఈ సందర్భంగా సిన్హా పాత్రికేయులతో మాట్లాడుతూ, భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించాలని కోరారు. అమర్నాథ్ ఆలయ బోర్డు యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరిచామని సూచించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం, సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్ బలగాలు ఈ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా జూలై 3వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 9వ తేదీన రక్షాబంధన్ రోజుతో ముగుస్తుందని ఆలయ వర్గాలు తెలిపాయి. కాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బాల్టాల్ బేస్ క్యాంప్ ఆసుపత్రిలో యాత్రికుల కోసం చేపట్టిన వైద్య, ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సమీక్షించారు. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25వ తేదీన పరీక్ష నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నెంబర్లతో జాబితాను విడుదల చేసింది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను సైతం యూపీఎస్సీ విడుదల చేసింది. ఐఎఫ్ఎస్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను వేరేగా విడుదల చేసింది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం జూలై 1 నుంచి ఆధార్ ఆధారిత ఓటీపీ గుర్తింపు కూడా తప్పనిసరి అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. తత్కాల్ టికెట్ల ప్రయోజనాలను నిజమైన వినియోగదారులకు మాత్రమే అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం వినియోగదారులు వారు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. జూలై 1 నుంచి ఆధార్ గుర్తింపు కలిగిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేలా రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దళారీల ప్రమేయం లేకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లయన్, EU విదేశాంగ చీఫ్ ఖాజా కల్లాస్లతో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశమయ్యారు. EUతో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చల కోసం బ్రసెల్స్కు వెళ్లిన జయశంకర్ ఈ సమావేశంలో భారత్ ప్రాముఖ్యాన్ని వివరించారు. EUకు భారత్ ఎంతో నమ్మకమైన వాణిజ్య భాగస్వామి అని కేంద్ర మంత్రి చెప్పారు. 140 కోట్ల భారతీయుల్లో అనేక మంది నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాలపై ఆయన మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ల మధ్య సమస్య కాదని, భారత్ ఉగ్రవాదం మధ్య సమస్య అని ప్రపంచం అర్థం చేసుకోవాలని పేర్కొంటూ, Belgium has always been a major trade partner for India. Very important projects which is being set up here is by a Belgium company called John Cockerill in Kakinada. They set up an electrolyzer factory. I think the steady growth in the Indian community today in Belgium is one outcome of that. Indian student, or whether it's Indian professional, or whether it's Indian business person. I think the fact that we contribute to this society, but also we expect to see much more Belgian commitments and EU commitments into India. The global capability centers established by big businesses is also growing. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడికి ఈరోజు పవిత్ర స్నానం నిర్వహించారు. ఈ పవిత్ర స్నాన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 12వ శతాబ్దం నాటి ఆలయ ప్రాంగణంలోని స్నాన మండపంపై జరిగిన ఆ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే పవిత్ర స్నానం జరిగే రోజును పూరి జగన్నాథుడి పుట్టినరోజుగా సైతం భక్తులు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే స్వామివారు జన్మించారని విశ్వసిస్తారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82,391 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరకు 123 పాయింట్ల లాభంతో 82,515 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 25,141 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.52గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $67.69 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $3,354 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా న్యూఢిల్లీలోని ఆకాశవాణి రంగు భవనంలో ఈరోజు యోగా పైన కార్యశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో జైపూర్లోని జాతీయ ఆయుర్వేద సంస్థకు చెందిన స్వస్థత యోగా విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పునీత్ చతుర్వేది పాల్గొన్నారు. దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే పెరిగాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో 6 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 2 నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికల విశ్వసనీయతను నిలబెట్టుకోవడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తుందని CEC జ్ఞానేష్ కుమార్ తెలిపారు. EU భారత్ల మధ్య పరస్పర అవగాహన ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించి తొలి పూజ నిర్వహించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.